హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ అండ్ నాకు తెలిసి చాలామందికి కూడా ఫేవరెట్ ఐటమ్ అయి ఉంటుంది. ఇది టేస్ట్ విషయమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. నాకు తెలిసి ఇది అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ అనే చెప్తాను నేను. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఈ పీతల పులుసుని అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేశారండి. చాలా టేస్టీగా వండారు. ముందుగా అయితే ఒక 2 కేజీలు పీతలు అయితే తీసుకున్నారు. దాంట్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ కలిపి ఇలా చక్కగా వాష్ చేసుకున్నారు. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుందని ఇలా వాష్ చేశారండి. చాలా క్లీన్గా కూడా వాష్ చేశారు. తర్వాత ఒక మట్టి పాత్రను అయితే తీసుకున్నారు. మట్టి పాత్రలో వండితే చాలా టేస్ట్ వస్తుందని దాంట్లోకి ఒక 4 గంటల వరకు నూనె పోసుకున్నారు. దాంట్లో ఇవి కడిగిన పీతలను అయితే వేసేశారు. దాంట్లోకి 1 స్పూను పసుపు వేశారు అండ్ 2 స్పూన్లు కల్లుప్పు కూడా వేసుకున్నారండి. ఒకసారి ఇదంతా కూడా తిప్పుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకున్నారండి. తర్వాత దీంట్లో నీళ్లు ఊరతాయి కదా, సో దానికోసం మూత పెట్టుకొనే ఉంచాలి. సో ఇలా ఒకసారి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి పీతల్ని. తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నారు. ఇవంటే కరెక్ట్ మెజర్మెంట్లు అండి. మీరు 2 కేజీల పీతలకైతే ఇదే క్వాంటిటీ తీసుకోవచ్చు. సాల్ట్ అయితే మాత్రం లాస్ట్లో ఒకసారి ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకున్నారండి. కచ్చాపచ్చిగానే పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరి పేస్ట్ లాగా అయితే అస్సలు పట్టుకోవద్దు. సో ఇది కూడా ఆ పీతలకి చక్కగా అంటేటట్లు కలుపుకున్నారు. తర్వాత దానిలో ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకున్నారు. ఒక 1/2 స్పూన్ చెక్క లవంగాల పౌడర్ కూడా వేసుకున్నారండి. ఎక్కువ ఘాటు కూడా ఉండదు, సరిపోను ఉంటుంది. ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్నారు. తర్వాత మనం 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి కూడా పీతల్లో వేసేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి. కొంతమంది చింతపండు పులుసు కూడా వేసుకుంటారు. సో ఆ టేస్ట్ కంటే నాకు ఇదేనా బాగా నచ్చుతుంది. మా అత్తయ్య కూరలు చాలా బాగా చేస్తారండి. సో ట్రై చేయండి ఏ అనుమానం లేకుండా. ఇలా 10 నిమిషాలకి మూత పెట్టుకుంటూ ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా మసాలా అన్నీ వేగిపోయినాయి చూసారా. తర్వాత నూనె కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా ఉన్న టైంలోనే ఒక 4 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ ఘాటు ఉండదండి, సరిపోను ఉంటుంది. 2 కేజీలు కదా మనం తీసుకుంది. సో క్వాంటిటీ బట్టి తీసుకోండి మీరు కూడా. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తర్వాత మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలండి. దాంట్లోకి ఒక 3 లోటాలు అయితే పట్టినండి నాకు వాటర్. పీతలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా పీతలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు పెట్టుకోండి. అప్పుడే చక్కగా ఫైన్గా ఉడికిపోతుంది. ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి వాటర్ పోసిన తర్వాత ఈ పీతలన్నీ ఉడకడానికి. సో ఇలాగ 10 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ మనం టేస్ట్ కూడా ఇప్పుడు చూసుకోవచ్చండి, ఉప్పు సరిపోయిందో లేదో. అంతేనండి, చాలా సింపుల్ కదా. దాంట్లో గార్నిష్గా కొత్తిమీర కూడా వేసుకున్నారు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో ఏంటి మరి, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ. ఈ హెల్దీ అండ్ టేస్టీ పీతల పులుసు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకుంటూనే ఉంటారండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. So thank you guys, thanks for watching. Please like, share, subscribe and hit the bell icon to watch more videos. Thank you.